ఎంత వయసు ఎంత రామా నువ్వు ఏం చెప్పు జరిగింది ఏంటంటే మంత్రి గారు నారాయణ గారు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే దారిలో వాళ్ళు కూడా రాస్తారు ఏదైనా కుటుంబానికి ఎదిగా వాళ్ళ కొద్దిగా వాళ్ళ కుటుంబం కూడా ఫుడ్ సప్లై చేసి బయట మూసేసినా పెద్ద ప్రాబ్లం పడుతుంది. వీళ్ళకి కాదు ఇళ్లలో వీళ్ళకి ఇక్కడ సరుకులు కూడా కిరాణా షాపులు కూడా ముగించారు, అలాగే కూరగాయల షాపులు కూడా ముగించారు. సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి. ఇక్కడ లేదండి, మొత్తం ఏరియా అంతా ముగించారు. ఒక బార్లే తెలుసున్నా నిందాన్ని ముగించారు. కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబానికి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండోది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటారంటే సలైన్ ఎక్కిస్తుంటే మధ్యలో తీసేస్తే వాళ్ళు బయట చూడండి సార్, మేము 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాము, కోలుకున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంది. సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా. అక్కడ ఏ మెడిసిన్ ఎక్కిస్తారు, ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎలాగా? ఇక్కడ మెయిన్ రోడ్డు మీద క్లీన్ వాటర్ ఉన్నారండి. మాకు మెరుగైన వైద్యమే అందింది. మాకు కోలుకున్నాం, మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. 6లో 4 కోలుకున్నాం. మీ దగ్గరకు ఉన్నారు. కొంచెం చూడండి సార్, తెరిచేలా చూడండి. కొద్దిగా కొంచెం హాస్పిటల్ మాత్రం తెరిచేలా చూడండి. కొద్దిగా ఎక్కడో చోట వైద్యం తీసుకుంటాం కదా, మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు ఇబ్బంది పెట్టడం తప్పు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో తోడుండాలి కదండి. అందరూ ఇబ్బంది పడతాం కదా. చూడమని చెప్తున్నామండి. ఇప్పుడు